మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నామంలో విమోచన గడియ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఫిలోమోనుకు వ్రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. నీ గ్రంథం మొదలు ఆశ్చర్యకరమైన నీ మాటలు ధ్యానం చేయబోతుండగా మీరే మాతో మాట్లాడమని, మా ఆత్మీయ జీవితాలు సరిచేసి తండ్రి నీ కృప చేత తండ్రి ప్రభు నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకు ఈ యొక్క పత్రికను వ్రాస్తూ ఉంటున్నాడు. ఎవరిని గురించి ఈ యొక్క పత్రిక వ్రాస్తూ ఉంటున్నాడు మనం గమనించినప్పుడు ఒనేసిము అనే వ్యక్తిని గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఇక ఒనేసిము యొక్క రక్షణను గురించి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఇదివరకు అతడు నిష్ప్రయోజనమైన వాడే కావచ్చు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అని ఫిలోమోనుకు అపోస్తలుడైన పౌలు గారు ఖైదీగా ఉండి అక్కడి నుంచి ఒక ఉత్తరాన్ని వ్రాస్తూ ఉంటున్నాడు. ఫిలోమోను యొక్క ఇంట దేవుని యొక్క సంఘము ఉంటా ఉందాం. దేవుని బిడ్డలు సమకూర్చబడుతూ ఉంటున్నారు. ఆరాధన జరుగుతున్న స్థలం అది. ఒక దినాన ఒనేసిము అనే ఒక వ్యక్తి ఫిలోమోను ఇంటి నుంచి పారిపోయిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఫిలోమోను దగ్గర దాసుడిగా ఉంటున్నట్లుగా మన వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇక ఒనేసిము పారిపోయి ఎక్కడికి చేర్చబడ్డాడు అంటే జైల్లోకి చేర్చబడ్డాడు. జైల్లో ఎవరు ఉండారయ్యా అంటే అపోస్తలుడైన పౌలు గారు ఉండారు. అపోస్తలుడైన పౌలు గారు జైల్లో ఎందుకు ఉండవలసిన పరిస్థితి అంటే ఆనాటి దినాల్లో రోమా ప్రభుత్వపు కాలంలో క్రీస్తు యొక్క మొదటి శతాబ్దంలో ఎవరైతే సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నారో వారిని చెరసాల్లో వేసేవారు, వారిని బంధించేవారు, వారిని సువార్త చెప్పకుండా ఆటంకపరిచేవారు. ఒకనొక సందర్భంలో అపోస్తలుడైన పౌలు గారు కూడా సువార్త చెప్పేవారిని హింసించినట్లుగా, దూషించినట్లుగా, అవమానపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే అతను రక్షించబడ్డాడో, దేవుడు అతను దర్శించాడో, సౌలుగా ఉన్న వ్యక్తి, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి, దేవుని బిడ్డలను దూషించి అవమానపరిచి కొట్టిన ఆ యొక్క వ్యక్తి దేవుని కొరకు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. అతను ఎందుకు ఒనేసిము చేర్చబడ్డాడు. ఎప్పుడైతే ఒనేసిము పౌలు గారి ఎందుకు చేర్చబడ్డాడో పౌలు గారి దగ్గర నేర్చుకుంటూ ఉంటున్నాడు. దేవుని ప్రేమల గురించి తెలుసుకుంటున్నాడు. రక్షణ ఆనందం గురించి తెలుసుకుంటున్నాడు. ఏది ప్రయోజనకరమో ఏది నిష్ప్రయోజనమైనదో తెలుసుకుంటూ ఉంటున్నాడు. ఈ సమాజంలో మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదో తెలుసుకుంటూ ఉంటున్నాడు. నేటి క్రైస్తవ సమాజాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తున్నప్పటికీ కూడా, దేవుని సన్నిధానంలో కూర్చున్నప్పటికీ కూడా, దేవుని గురించిన అనేకమైన మాటలు మనకు తెలిసినప్పటికీ కూడా దేవునికి నిష్ప్రయోజనమైన వ్యక్తులుగా మనం ఉంటూ ఉన్నాం. ప్రయోజనకరమైన జీవితము మనది కనపడటం లేదు. మనకి ఎవరికి మనం ప్రయోజనకరంగా మార్చబడాలంటే దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా మనము మార్చబడాలి.
ఎవరైతే క్రీస్తునందుకు చేర్చబడుతున్నారో ఇదిగో పాతవి గతించును, సమస్తమును కొత్తవాయేను అని రాయబడి ఉంటుంది. మన జీవితము మార్చబడుతుంది, మన బ్రతుకు మార్చబడుతుంది, మన యొక్క మాటలు మార్చబడతాయి, మన యొక్క తలంపులు మార్చబడతాయి. మారిన జీవితంతో మనం సంఘం నుంచి వెలుపలికి రావాలి. మారిన బ్రతుకుతో మన లోకంలో నుంచి బయటకు రావాలి. క్రీస్తునందు మనకు వెలుగు కనపడాలి అందరికీ. అందుకే అపోస్తలుడైన పౌలు గారు నేను నా బంధకంలో కని ఉన్నాను అని అంటున్నాడు. ఏ బంధకంలో? జైలు మధ్య, 4 గోడల మధ్య ఒనేసిమును ఆయనకు కన్నాడు, అతనికి రక్షణ ఆనందమును కలుగు చేశాడు. యేసు ప్రభువుని అతన్ని ఎన్నుకుంటూ ఉంటున్నాడు. అయితే ఆ ఒనేసిము నుంచి పౌలు గారు ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఇదివరకు ఇతను నిష్ప్రయోజనమైన వ్యక్తే, కానీ ఇప్పుడు నాకును నీకును ప్రయోజనకరమైన వాడాయను. ప్రియ దేవుని బిడ్డ, ఇదివరకు మన యొక్క జీవితాలు నిష్ప్రయోజనమైనవే. లోకానుసారంగా జీవించాము, లోకానికి తగినట్టుగా మనం జీవించాము, నటిస్తూ మనం జీవించామేమో, పైకి ఒకటి లోన ఒకటి మాట్లాడుకుంటూ మనం జీవించామేమో, మనం దేవుని మోసపరిచే విధంగా మనం జీవించామేమో, దేవుని సంఘానికి వెళ్తూ దేవుని యొక్క మాటలు వింటూ విధేయులుగా ఉన్నట్లు అవిధేయమైన క్రియలు మనం చేస్తూ మనము ప్రవర్తించేవేమో, మోసకరమైన జీవితాన్ని మనము జీవించేవేమో. ఆ జీవితాన్ని మార్చి వేసుకోవాలి, ఆ బ్రతుకును మార్చి వేసుకోవాలి. ఇక్కడ ఫిలోమోను ఇంట సంఘం అంతా ఉంది. ఒనేసిము ఫిలోమోను దగ్గర దాసుడుగా పనిచేస్తూ ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటలు అతనికి తెలిసినప్పటికీ కూడా, వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా తన జీవితంలో మారుమనసు లేని వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అనేక మంది ఈ దినాన దేవుని సంఘానికి వెళ్తూ ఉంటున్నారు, దేవుని మాటలు వింటూ ఉంటున్నారు. దేవుని గురించిన అవగాహన కాస్తైనా తెలిసినప్పటికీ కూడా మారు మనసు లేని జీవితాలు, మార్పు లేని జీవితాలు, బానిసత్వంతో కూడిన జీవితాలను జీవిస్తూ ఉంటున్నారు. ఎవరికి ప్రయోజనము? దేవునికి ప్రయోజనం. అది నువ్వు నిజంగా మారు మనసు పొందిన వ్యక్తివైతే నీ నిమిత్తము పరలోకంలో గొప్ప సంతోషము కలుగుతుంది, గొప్ప ఆనందము కలుగుతుంది. నీ జీవితము సంతోషంగా మార్చబడుతూ ఉంటుంది. నిజమైన మారు మనసు. నువ్వు నిజంగా దేవుని అంగీకరించిన వాడివైతే ఈ లోకంలో నశించిపోతున్న వారిని చూచి నువ్వు వారి పట్ల దుఃఖం కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఈ లోకంలో పాడైపోతున్న వ్యవస్థలను చూచి నువ్వు దుఃఖపడిపోతూ ఉంటావు. ఈరోజు సమాజం యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాము. ఎక్కడ చూసినా కూడా ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఏలుబడి చేస్తూ ఉంటున్నవి. ఎంతగా వేలుబడి చేస్తున్నామే మనం గమనించినప్పుడు మానవత్వము నశించిపోతున్న దినాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడ చూసినా యుద్ధాలు మనం చూస్తూ ఉంటున్నాము, ఎక్కడ చూసినా అరాచకాలు మనం చూస్తూ ఉంటున్నాము, ఎక్కడ చూసినా కూడా అన్యాయపు మాటలను, అన్యాయపు ప్రవర్తనను మనం చూస్తూ ఉంటున్నాము. త్రాగుడు, జోదము, అనేక రకాలైన వ్యసనాలు, ఇవన్నీ కూడా మనం ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంటుంది, ఆవేదన చెందే వ్యక్తులుగా మనం ఉంటాం. కారణం ఏమిటంటే మనం మారు మనసు పొందాం, రక్షణ ఆనందాన్ని పొందుకున్నాం. మన జీవితానికి ఒక గమ్యం అనేది ఏర్పాటు చేయబడి ఉన్నది. మనం దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం మార్చబడ్డాము. నశించిన దానిని వెతకి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు కనుక మనం కూడా అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించడానికి ఆయుత్తపడతాము. దేవునికి ప్రయోజనకరంగా మార్చబడాలి మనము.
ఈరోజు నువ్వు దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంటున్నావా లేదనేది మనము ఆలోచన చేద్దాం. నువ్వు నిజంగా మారుమనసు పొందిన వ్యక్తివైతే ఒనేసిము పొందుకున్న సాక్ష్యం ఏమిటంటే, ఇదివరకు నిష్ప్రయోజనమైన వ్యక్తి ఒనేసిము, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడ. దేవునికి, సంఘానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మార్చబడ్డాడు. అనేక మంది కొరకు ప్రార్థించే వ్యక్తిగా మార్చబడ్డాడు. అనేక వ్యక్తుల కొరకు శ్రమపడడానికి ఇష్టపడే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఎవరు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నది అని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నాడు పౌలు గారు. అలాంటి గొప్ప వ్యక్తి ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? ఒకప్పుడు పారిపోయిన వ్యక్తిని గురించి, ఒకప్పుడు దాసుడుగా ఉన్న వ్యక్తిని గురించి, ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వ్యక్తిని గురించి, దేనికి పనికిరాని వ్యక్తిని గురించి పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఉదయాన్నే యేసు ప్రభువు వారు గురించి సాక్ష్యాలు మనం వింటున్నాం. ఇతను నా ప్రియ కుమారుడు, ఇతనే నేను ఆనందించుచున్నాను. ఈరోజు నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుడు ఆనందించే విధంగా మన ప్రవర్తన ఉంటుందా? దేవుడు సంతోషించే విధంగా మన క్రియలు ఉంటున్నాయా? దేవుడు ఆనందించే విధంగా మన తలంపులు ఉంటున్నాయా? ఒకసారి ఆలోచించాయి. ఇదే మీకు అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినమని దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా, ప్రియ దేవుని బిడ్డ, ఈ మీకు అనుకూలమైన సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకో. దేవుని కొరకు ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడు. దేవుని కొరకు అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించుట కొరకు సిద్ధపడు. తర్వాత మనం గమనించినప్పుడు 12వ వచనము, నా ప్రాణము వంటిన వాడై అతని ఎదుగు తిరిగి పంపియున్నాను. అతను నాకు పరిచర్య చేయ నిమిత్తము అతను నా యొద్ద అతన్ని నుంచుకొని వల్ల అంటిని, కానీ నీ ఉపకారము బలవంతం చేతనైనను కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవల్లని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు. అతడు ఇక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను. అతనికి దాసుడు కాదు, నీకు పనివాడు కాదు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే సహోదరుడిగా మార్చబడ్డాడు. ఒకప్పుడు దాసులుగా ఉన్నాం, బానిసత్వంలో ఉన్నాము, కానీ ఇప్పుడు ప్రియ సహోదరుడిగా మార్చబడ్డాడు ఒనేసిము. ఈరోజు నువ్వు దేనికి బానిసగా ఉంటున్నావు, దేనికి దాసుడిగా అయిపోయావో ఒకసారి ఆలోచించేయి. కొంతమంది త్రాగుడికి బానిస అయిపోతారు, కొంతమంది ఆటలకి బానిస అయిపోతారు, కొంతమంది వ్యభిచారానికి బానిస అయిపోతారు, కొంతమంది కొన్ని సినిమాలకు, నాటకాలకు బానిస అయిపోతారు, టీవీలకు బానిసలు అయిపోతున్నారు, సెల్ ఫోన్లకు బానిసలు అయిపోతూ ఉంటున్నారు, ఈ లోక సంబంధమైన వాటికి బానిసలుగా జీవిస్తూ ఉంటున్నారు, దాసోహం అయిపోతూ ఉంటున్నారు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతూ ఉంటున్నాడు, నువ్వు లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని ప్రేమిస్తున్నట్టుగా, దేవుని సన్నిధానానికి వస్తున్నట్టుగా ఉండి లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు నాకు ప్రయోజనకరమైన వ్యక్తివి కాదు. వాటన్నిటిని విడిచిపెట్టాలి. నిజమైన మారు మనసు వాటన్నిటిని విడిచిపెడుతుంది. దేవుడిచ్చిన కృప చేత, దేవుడిచ్చిన రక్షణ ఆనందం చేత ఆయన కొరకే జీవించడానికి ఇష్టపడతాను. ఇతను ఇక ప్రియ సహోదరుడిగా దగ్గరికి చేర్చబడ్డాడు ఒనేసిము. దాసుడిగా కాదయ్యా, ఇక నుంచి ప్రియ సహోదరుడిగా, మంచి స్నేహితుడిగా, మంచి అన్నదమ్ముడిగా ఇతన్ని నువ్వు చేర్చుకోవాలి అని ఒనేసిముని గురించి ఫిలోమోనుకు ఉత్తరం రాస్తూ ఉంటున్నాడు, విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నాడు. ఇదివరకు మనము బానిసలుగా, దాసులుగా, దాస్యపు పాపం అనే దాస్యపు కింద మనం ఉన్నాము. కానీ మన పాపములన్నిటిని కొట్టివేసి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఈరోజు ఆయన నన్ను తన కుమారునిగా చేసుకున్నట్టుకు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు.
నేడే రక్షణ దినము. కాబట్టి ప్రియ సహోదరుడా, మంచి తీర్మానం చేసుకో. దేవుని ఎదుగు తిరిగి రండి. దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని యొక్క తలంపులతో దేవుని ఇంటికి ఆయనను ప్రేమించే వారముగా, ఆయన ఆరాధించే వారముగా, ఆయన స్తుతించే వారముగా, ఆయన నామ ఘనత అనేక మందికి తెలియజేసే వారముగా, సంఘానికి, సమాజానికి, మన తండ్రి అయిన దేవునికి పనికొచ్చే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. నాడు మనం పారిపోయిన వ్యక్తులము, కానీ ఈరోజు ఆయన ఎదుగు తిరిగి వద్దాం. పారిపోయి మీ ప్రాణములు దక్కించుకోనండి. పాపం నుంచి పారిపోయిన మనము ఆ పాపం యొక్క బానిసత్వము నుంచి విడిపించబడి క్రీస్తు ఎదుగు మనం వచ్చినట్లయితే, నా ఎదుగు వచ్చే వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయనని ఆయన వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. నిన్ను త్రోసివేయక ఆయన హక్కును చేర్చుకుంటాడు. తన కృప చేత నిన్ను నన్ను నిలబెడతాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. కాబట్టి నువ్వు ఆయనకు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడు. అటుకువ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. దేవా, ఏకదినాన మీరు మమ్మల్ని ప్రేమించి మీరు కలుగు చేసిన నీ గొప్ప కృపను బట్టి ప్రభు నీకు వందనాలు. ఎవరైతే నీ వాక్యమును వింటున్నారో, ఎవరైతే తండ్రి ప్రభా నీ వాక్యం చేత విని బలపరచబడుతూ ఉంటున్నారో, దేవ ఏదైతే వదులుకోలేకపోతూ ఉంటున్నారో వాటన్నిటిని విడిచిపెట్టి నిన్ను వెంబడించుటకు కృప దయచేయమని, నీకు ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడటకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.